హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ న్యూ టాపిక్. ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే సింక్రనస్ అండ్ అసింక్రనస్ డేటా ట్రాన్స్మిషన్. సీరియల్ కమ్యూనికేషన్లో ఈ సింక్రనస్ అసింక్రనస్ డేటా ట్రాన్స్మిషన్ అనేవి మేజర్ రోల్ ప్లే చేస్తాయి. ఏంటి సింక్రనస్ అసింక్రనస్ అనేది ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఈ సీరియల్ కమ్యూనికేషన్లో క్లాక్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇక్కడ మైక్రో కంట్రోలర్ 1, మైక్రో కంట్రోలర్ 2, రెండు మైక్రో కంట్రోలర్స్కి కూడా ఇక్కడ క్రిస్టల్ ఆసిలేటర్స్ ఉన్నాయి. అంటే ఇవి క్లాక్ జనరేట్ చేస్తాయి. సీరియల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి? బిట్ బై బిట్ కమ్యూనికేషన్. ఇక్కడ మైక్రో కంట్రోలర్లో ఉండే ఎస్బఫ్ రిజిస్టర్లో 8 బిట్స్ డేటా అనేది ఉంటుంది. ఈ 8 బిట్స్ డేటా అనేది బిట్ బై బిట్. ఫర్ ఎగ్జాంపుల్ 25 అనే డేటా ఉంది. ఇప్పుడు ఈ 25 అనే డేటా ట్రాన్స్మిట్ కావాలి అంటే క్లాక్ ఇంపార్టెంట్. ఫస్ట్ క్లాక్ వచ్చినప్పుడు 1 ట్రాన్స్మిట్ అయిపోతుంది, నెక్స్ట్ క్లాక్లో 0, నెక్స్ట్ క్లాక్లో 1, నెక్స్ట్ క్లాక్ 0, నెక్స్ట్ క్లాక్ 0, నెక్స్ట్ క్లాక్ 1, నెక్స్ట్ క్లాక్ 0, నెక్స్ట్ క్లాక్లో మళ్ళీ 0 ట్రాన్స్మిట్ అయిపోతుంది. క్లాక్ అంటే ఏంటి? ఒక 0, ఒక 1. ఓకే, 0 లెవెల్ 1 లెవెల్ వచ్చిందంటే ఒక బిట్ ట్రాన్స్మిషన్ జరిగిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా మళ్ళీ 0 అండ్ 1 ఉందనుకోండి, ఇక్కడ ఒక బిట్ ట్రాన్స్మిట్ అవుతుంది. సో ఈ విధంగా 0, 1 ఒక బిట్ ట్రాన్స్మిట్ అయిపోతుంది. నెక్స్ట్ 0 అండ్ 1 మళ్ళీ ఇంకొక బిట్ ట్రాన్స్మిట్ అవుతుంది. నెక్స్ట్ 0, 1కి ఇంకొక బిట్, నెక్స్ట్ 0, 1 వచ్చిందనుకోండి. ఇట్లా 8 క్లాక్స్ వచ్చినప్పుడు 8 బిట్స్ ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాక్ టైం పీరియడ్, ఈ టైం పీరియడ్ ఎంత అంటే 1 సెకండ్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం మనం 1 సెకండ్, 1 సెకండ్, 1 సెకండ్, అన్నీ 1 సెకండ్. సో 8 బిట్స్ ట్రాన్స్మిట్ అవుతున్నాయి. ఎంత టైంలో? 8 సెకండ్స్లో 8 బిట్స్ అనేవి ట్రాన్స్మిట్ అయిపోతున్నాయి. ఇప్పుడు రిసీవర్ దగ్గర కూడా సేమ్ క్లాక్ అనేది మెయింటైన్ చేయాలి మనం. రిసీవర్ డేటా బిట్స్ రిసీవ్ చేసుకోవాలి అని అంటే 8 సెకండ్స్లోనే డేటాని రిసీవ్ చేసుకోవాలి. ఎందుకు 8 సెకండ్స్లోనే డేటాని రిసీవ్ చేసుకోవాలి అని అంటే నెక్స్ట్ సెకండ్లో 9th సెకండ్లో ఏమొస్తుంది? 9th బిట్ వస్తుంది. నెక్స్ట్ బిట్ ఇంకొక బిట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మైక్రో కంట్రోలర్ 1 2 బైట్స్ని ట్రాన్స్మిట్ చేయాలి అని అనుకున్నారు. 2 బైట్స్ అంటే 16 బిట్స్. 16 బిట్స్ కాబట్టి ఇక్కడ 16 సెకండ్స్ టైంలో 16 బిట్ ట్రాన్స్మిషన్ అనేది జరిగిపోతుంది, స్విచ్ ఆఫ్ అయిపోతుంది. నెక్స్ట్ డేటా అనేది ఇంకా రాదు. సో 16 బిట్స్ 16 సెకండ్స్లో ట్రాన్స్మిట్ అయిపోతుంది. ఏ స్పీడ్లో అయితే ఫస్ట్ మైక్రో కంట్రోలర్ డేటా ట్రాన్స్మిట్ చేసిందో అదే స్పీడ్లో సెకండ్ మైక్రో కంట్రోలర్ కూడా డేటాని రిసీవ్ చేసుకోవాలి. చేసుకోకపోతే ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఒక బిట్ని ఒక సెకండ్లో ట్రాన్స్మిట్ చేసింది, ఇది కూడా ఒక సెకండ్లో ఒక బిట్ని రిసీవ్ చేసుకునేంత క్లాక్ దీని దగ్గర ఉండాలి. సో అదే క్లాక్ స్పీడ్ అనేది దీని దగ్గర ఉండాలి. నెక్స్ట్ సెకండ్లో నెక్స్ట్ బిట్ని రిసీవ్ చేసుకోవాలి, ఇది ట్రాన్స్మిట్ చేస్తుంది. సో ఈ నెక్స్ట్ బిట్ని ఇది రిసీవ్ చేసుకోవాలి. ఒకవేళ క్లాక్ స్పీడ్ అనేది డిఫరెంట్ ఉందనుకోండి, ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ మైక్రో కంట్రోలర్ క్లాక్ స్పీడ్ 1 సెకండ్ అని అనుకోండి, ఒక క్లాక్ 1 సెకండ్. ఇక్కడ ఒక క్లాక్ 2 సెకండ్స్ అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది? ఇది ఒక సెకండ్లో 1 బిట్ని ట్రాన్స్మిట్ చేసింది, పంపించేసింది. 2 సెకండ్ల తర్వాత 2 బిట్స్ ట్రాన్స్మిట్ చేస్తుంది. 2 సెకండ్స్ తర్వాత ఏమైతే 2 బిట్స్ ట్రాన్స్మిట్ అయిపోతాయి. సో ఇది ఏ విధంగా రిసీవ్ చేసుకుంటుందంటే 2 సెకండ్స్కి ఒక బిట్నే రిసీవ్ చేసుకుంటుంది. ఇది 2 సెకండ్స్కి 2 బిట్స్ని పంపించేసింది. ఎట్లా పంపించేసింది? ఇది 25లో లాస్ట్ 2 బిట్స్ ఏంటివి? 0, 1 పంపించేసింది ఫస్ట్, తర్వాత 0ని పంపించేసింది. ఇప్పుడు ఈ మైక్రో కంట్రోలర్ ఏం చేసింది? 2 సెకండ్స్కి ఒక బిట్ని రిసీవ్ చేసుకుంది 2 సెకండ్స్లో. ఇది పంపించిందేమో 2 బిట్స్, కానీ అది రిసీవ్ చేసుకుంది ఓన్లీ 1 మాత్రమే రిసీవ్ చేసుకుంది. నెక్స్ట్ 2 సెకండ్స్లో ఇది నెక్స్ట్ 2 బిట్స్ని పంపించేస్తుంది. ఏంటా నెక్స్ట్ 2 బిట్స్? 1, 0. ఓకే, 5 కదా, కాబట్టి 0, 1, 0, 1. ఫస్ట్ సెకండ్లో 1, సెకండ్లో 0, థర్డ్ సెకండ్లో 1, ఫోర్త్ సెకండ్లో 0. అంటే 4 సెకండ్స్లో ఇది 4 బిట్స్ని పంపించేసింది. కానీ ఇది 2 సెకండ్స్కి ఒక బిట్ని రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి ఈ వచ్చిన 2 బిట్స్లో ఒకే బిట్ని రిసీవ్ చేసుకుంటుంది ఇది సెకండ్ మైక్రో కంట్రోలర్. సో 1 మాత్రమే రిసీవ్ చేసుకుంది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ 2 సెకండ్స్లో ఒక బిట్ని మాత్రమే రిసీవ్ చేసుకుంటుంది. సో మళ్ళీ వచ్చే 1ని రిసీవ్ చేసుకుంటుంది. మళ్ళీ 2 సెకండ్స్ తర్వాతనే ఇంకొక బిట్ని రిసీవ్ చేసుకుంటుంది. నెక్స్ట్ 2 సెకండ్స్ తర్వాత 0, 1, ఎందుకంటే ఇది 25 కాబట్టి ఇంకా ఇక్కడ 0, 0 ఉంటాయి. థర్డ్ క్లాక్లో ఇది ఏం రిసీవ్ చేసుకుంటుంది? ఒక బిట్ని మాత్రమే రిసీవ్ చేసుకుంటుంది. అంటే దీని థర్డ్ క్లాక్, సెకండ్ మైక్రో కంట్రోలర్కి థర్డ్ క్లాక్. అంటే అది 6th సెకండ్లో ఇది 6 బిట్స్ పంపించేసింది, కానీ ఇది మాత్రం ఓన్లీ 3 బిట్సే రిసీవ్ చేసుకుంటుంది. క్లాక్ స్పీడ్ అనేది సేమ్ లేకపోతే ఏం జరుగుతుంది? ఇక్కడ
ఇది పంపించే స్పీడ్లోనే ఇది రిసీవ్ చేసుకోలేకపోయింది అని అనుకోండి, డేటా లాస్ అనేది జరుగుతుంది. ఇదేమో 6 బిట్స్ పంపిస్తే ఇది జస్ట్ 3 బిట్సే రిసీవ్ చేసుకుంటుంది. ఒకవేళ దీని క్లాక్ స్పీడ్ అనేది ఎక్కువ ఉంది అని అనుకోండి, అప్పుడు కూడా ఎర్రరే వస్తుంది. ఫస్ట్ మైక్రో కంట్రోలర్ 1 సెకండ్కి ఒక బిట్ని పంపిస్తుంది. ఓకే, ఇదేమో 0.5 సెకండ్స్ అంటే హాఫ్ సెకండ్లోనే డేటాని రిసీవ్ చేసుకుంటుంది. ఓకే, 1 సెకండ్లో ఇది 2 బిట్స్ని రిసీవ్ చేసుకుంటుంది. సో ఇది 1 సెకండ్లో 1 బిట్ని పంపించేసింది. 1 బిట్ ఏంటిది అంటే 1 అనుకుందాం. సో 1 పంపించేసింది. నెక్స్ట్ సెకండ్లో మళ్ళీ నెక్స్ట్ బిట్ని పంపిస్తుంది. నెక్స్ట్ బిట్ ఏంటిది 0. కానీ ఈ సెకండ్ మైక్రో కంట్రోలర్ ఎట్లా రిసీవ్ చేసుకుంటుంది, హాఫ్ సెకండ్లో ఒక బిట్ రిసీవ్ చేసుకుంటుంది, నెక్స్ట్ హాఫ్ సెకండ్లో ఇంకొక బిట్ని రిసీవ్. ఫస్ట్ హాఫ్ సెకండ్లో ఫస్ట్ వచ్చిన బిట్ని రిసీవ్ చేసుకుంది, 1 వచ్చేసింది. నెక్స్ట్ హాఫ్ సెకండ్లో వచ్చిన బిట్ని రిసీవ్ చేసుకుంటుంది. నెక్స్ట్ హాఫ్ సెకండ్లో ఇంకా ఏం బిట్ పంపించలే, ఇది ఆల్రెడీ ఉన్న బిట్టే ఉంటుంది, అక్కడ ఏముంటుంది 1 ఉంటుంది. సో మళ్ళీ 1 రిసీవ్ చేసుకుంటుంది. ఇది నెక్స్ట్ హాఫ్ సెకండ్లో ఇది 0ని పంపిస్తుంది, అప్పుడు ఇది మళ్ళీ 0ని రిసీవ్ చేసుకుంటుంది. నెక్స్ట్ హాఫ్ సెకండ్లో ఇది ఇంకొక బిట్ని రిసీవ్ చేసుకుంటుంది, ఏంటిది 0నే, కానీ ఇదేం పంపించదు 0ని. ఇది 1 సెకండ్ వరకు 0నే ఉంటుంది, కానీ ఇది అనుకుంటుంది 2 బిట్స్ వచ్చినాయి అని అనుకుంటుంది. అయితే క్లాక్ స్పీడ్ దీని ఎక్కువ ఉంది కాబట్టి దీని క్లాక్ స్పీడ్ ఎట్లయితే ఉంటుందో అట్లా డేటా రిసెప్షన్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ లైన్లో, ట్రాన్స్మిషన్ లైన్లో ఏదైతే డేటా వస్తుందో ఆ డేటాని దీని స్పీడ్తోనే రిసీవ్ చేసుకుంటుంది. అది అక్కడ ఏముంటుందో అక్కడ 1 ఆల్రెడీ ఉంది కాబట్టి 1ని 2 టైమ్స్ రిసీవ్ చేసుకుంటుంది. 1 సెకండ్ వరకు ఇది 1 ఉంటుంది. ఈ లైన్లో 1 సెకండ్ వరకు 1 ఉంటుంది కాబట్టి ఇది 1 సెకండ్లో 2 టైమ్స్ రిసీవ్ చేసుకుంటుంది దాన్ని. నెక్స్ట్ 0ని పంపించింది ఇది. నెక్స్ట్ ఆ 0 కూడా 1 సెకండ్ ఉంటుంది, కానీ ఇది 1 సెకండ్లో 2 టైమ్స్ రిసీవ్ చేసుకోగలుగుతుంది కాబట్టి 2 zeros అని అనుకుంటుంది. సో 2 zeros రిసీవ్ చేసుకుంటుంది. ఇది పంపించే డేటా ఒకటి, ఇది రిసీవ్ చేసుకునే డేటా ఒకటి. సో క్లాక్ స్పీడ్స్ అనేవి సేమ్ ఉండకపోతే ఈ విధంగా డేటా ఎర్రర్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు సింక్రనస్ అసింక్రనస్ అంటే ఏంటి అంటే, సింక్రనస్ డేటా ట్రాన్స్మిషన్లో ఏ మైక్రో కంట్రోలర్ అయితే డేటా ట్రాన్స్మిట్ చేస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ మైక్రో కంట్రోలర్ 1 డేటా ట్రాన్స్మిట్ చేస్తుంది, ఇదే మైక్రో కంట్రోలర్ క్లాక్ని కూడా ట్రాన్స్మిట్ చేస్తుంది. ఇప్పుడు దీనివల్ల ఏం జరుగుతుంది అని అంటే, క్లాక్ అనేది ఇక్కడ జనరేట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో క్లాక్ని మైక్రో కంట్రోలరే ట్రాన్స్మిట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 4 బిట్ ట్రాన్స్మిట్ చేయాలనుకోండి, 4 క్లాక్స్ 0 1 0 1 0 1 0 1. సో ఈ విధంగా 4 క్లాక్స్ 1 2 3 4 క్లాక్స్ 4 బిట్స్ ఏంటో 4 బిట్స్ 1 0 1 0. సో ఈ విధంగా ఫస్ట్ క్లాక్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు 1 ట్రాన్స్మిట్ అవుతుంది. ఓకే, ఇది క్లాక్ని కూడా ట్రాన్స్మిట్ చేస్తుంది. క్లాక్ అనేది ఎక్కడి నుంచి ట్రాన్స్మిట్ అవుతుంది అంటే TXD నుంచి క్లాక్ వెళ్తుంది. ఓకే, సింక్రనస్ డేటా ట్రాన్స్మిషన్లో, సింక్రనస్ కమ్యూనికేషన్లో క్లాక్ TXD లైన్ నుంచి వెళ్తుంది. TXD మైక్రో కంట్రోలర్ 1కు ఉన్న TXD లైన్, మైక్రో కంట్రోలర్ 2కి కూడా TXD లైన్ ఉంటుంది కదా. సో ఈ 2 లైన్స్ అనేవి కనెక్ట్ అయిపోతాయి. ఈ లైన్ నుంచి ఏం వెళ్తుంది, క్లాక్ వెళ్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఉండే RxD లైన్ నుంచి డేటా ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. RxD లైన్ ఇప్పుడు డేటాని ట్రాన్స్మిట్ చేస్తుంది. ఓకే, సింక్రనస్ కమ్యూనికేషన్లో RxD లైన్ ఏం చేస్తుంది, ట్రాన్స్మిట్ చేస్తుంది, రిసీవ్ చేసలేదు, ట్రాన్స్మిట్ చేస్తుంది. ఓకే, ట్రాన్స్మిషన్ మైక్రో కంట్రోలర్ 1 ట్రాన్స్మిటర్ కాబట్టి RxD లైన్ నుంచి డేటా ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. సో క్లాక్ TXD నుంచి వెళ్తుంది. ఫస్ట్ క్లాక్ TXD లైన్ నుంచి అవుట్ అయింది. ఇక్కడ సేమ్ ఈ క్లాక్ని రిసీవ్ చేసుకుంటుంది. సో ఇది 1 సెకండ్ కాబట్టి ఈ 1 సెకండ్లో 1ని రిసీవ్ చేసుకుంటుంది. నెక్స్ట్ క్లాక్ ఇదే జనరేట్ చేస్తుంది, క్రిస్టల్ ఆసిలేటర్ జనరేట్ చేస్తుంది. అదే క్లాక్ ఇక్కడ నుంచి సెకండ్ మైక్రో కంట్రోలర్కి కూడా వస్తుంది. అంటే 2 మైక్రో కంట్రోలర్స్ ఒకే క్లాక్ స్పీడ్తో పనిచేస్తున్నాయి అన్నట్టు. కాబట్టి ఏ విధంగా డేటా అవుట్ అవుతుందో ఇక్కడ మైక్రో కంట్రోలర్ 1 దగ్గర, అదేవిధంగా డేటా అనేది మైక్రో కంట్రోలర్ 2 దగ్గర ఇన్ అవుతుంది. సెకండ్ క్లాక్లో క్లాక్ ఇక్కడ వచ్చింది, సెకండ్ క్లాక్ వచ్చింది, తర్వాత ఇది 0ని రిసీవ్ చేసుకుంటుంది. థర్డ్ క్లాక్ని ఇది ట్రాన్స్మిట్ చేసింది, ఇక్కడ థర్డ్ క్లాక్ వచ్చేసింది, 1ని రిసీవ్ చేసుకుంటుంది. ఇది 4th క్లాక్ TXD లైన్ నుంచి వచ్చింది. సో అదే టైంలో 0ని రిసీవ్ చేసుకుంటుంది. ఈ విధంగా సింక్రనస్ కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. క్లాక్ ఒకే మైక్రో కంట్రోలర్, ట్రాన్స్మిటరే క్లాక్ని ట్రాన్స్మిట్ చేస్తే దాన్ని సింక్రనస్ కమ్యూనికేషన్ అని అంటారు. ఈ సింక్రనస్ కమ్యూనికేషన్లో ఫుల్ డూప్లెక్స్ కమ్యూనికేషన్ అనేది పాసిబుల్ కాదు. ఎందుకు కాదు అని అంటే, ఫుల్ డూప్లెక్స్ కమ్యూనికేషన్ జరగాలంటే 2 లైన్స్ ఉండాలి. కానీ ఇక్కడ 2 లైన్స్లో ఒక లైన్ ఆల్రెడీ దేనికోసం యూజ్ చేస్తున్నాం మనము,
క్లాక్ కోసం యూజ్ చేస్తున్నాం. సో టీఎక్స్డి లైన్ దేనికోసం యూజ్ చేస్తున్నాము? క్లాక్ కోసం యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఓన్లీ ఒక లైనే ఉంది, 2 మైక్రో కంట్రోలర్స్లో ఒక్కొక్క లైన్ ఉంది. ఈ లైన్ నుంచే మనకు ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. ఈ లైన్ నుంచే ఒకవేళ సెకండ్ మైక్రో కంట్రోలర్ డేటా ట్రాన్స్మిట్ చేస్తే రిసెప్షన్ అనేది కూడా జరుగుతుంది. అప్పుడు ఇదే క్లాక్ జనరేట్ చేసి ఇటు పంపిస్తుంది క్లాక్ని. సో దీని నుంచి క్లాక్ వస్తుంది, దీని నుంచే డేటా కూడా వస్తుంది. సో ఇదేంటి అని అంటే ఇప్పుడు హాఫ్ డూప్లెక్స్ కమ్యూనికేషన్, ఫుల్ డూప్లెక్స్ కాదు. ఒకసారి కమ్యూనికేషన్ ఇది డేటా ట్రాన్స్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇది క్లాక్ని పంపించాలి, ఇదే డేటాను కూడా పంపించాలి. ఇదేంటి? హాఫ్ డూప్లెక్స్ కమ్యూనికేషన్. ఒకే లైన్ నుంచి డేటా ట్రాన్స్మిషన్ రిసెప్షన్ జరుగుతుంది, దాన్ని ఏమంటాము? హాఫ్ డూప్లెక్స్ కమ్యూనికేషన్ అంటారు. సో ఇక్కడ సింక్రనస్లో ఫుల్ డూప్లెక్స్ కమ్యూనికేషన్ అనేది పాసిబుల్ కాదు. అది సింక్రనస్ కమ్యూనికేషన్. అసింక్రనస్ కమ్యూనికేషన్ అంటే ఏంటి అంటే 2 మైక్రో కంట్రోలర్స్కి 2 క్రిస్టల్ ఆసిలేటర్స్ ఉన్నాయి కదా, ఈ 2 క్రిస్టల్ ఆసిలేటర్స్ కూడా క్లాక్ని జనరేట్ చేస్తాయి. కానీ ఈ క్రిస్టల్ ఆసిలేటర్ ఎంత క్లాక్ జనరేట్ చేస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 మెగా హెర్ట్జ్ క్లాక్ జనరేట్ అవుతుంది అనుకుందాం. ఓకే, ఇక్కడ కూడా 1 మెగా హెర్ట్జ్ క్లాకే ప్రొడ్యూస్ చేయాలి. క్లాక్ స్పీడ్ సేమే సింక్రనస్ కమ్యూనికేషన్లో, అసింక్రనస్ కమ్యూనికేషన్లో. సింక్రనస్ కమ్యూనికేషన్లో మైక్రో కంట్రోలర్ 1 ఏ స్పీడ్తో వర్క్ అవుతుందో మైక్రో కంట్రోలర్ 2 కూడా అదే స్పీడ్తో వర్క్ అవుతుంది. కాకపోతే అక్కడ ఏంది అని అంటే ట్రాన్స్మిటర్ మాత్రమే ఫ్రీక్వెన్సీని జనరేట్ చేస్తుంది. ఇక్కడ ట్రాన్స్మిటర్ సపరేట్గా క్లాక్ని జనరేట్ చేస్తుంది, రిసీవర్ కూడా సపరేట్గా క్లాక్ని జనరేట్ చేస్తుంది. కానీ క్లాక్ స్పీడ్స్ మాత్రం సేమే ఉండాలి. సేమ్ ఉన్నప్పుడు మాత్రమే డేటా ట్రాన్స్మిషన్ అనేది ఫెయిత్ఫుల్గా జరుగుతుంది. అంటే మీకు ఎర్రర్ లేకుండా డేటా ట్రాన్స్మిషన్ రిసెప్షన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు క్లాక్స్ అనేవి డిఫరెంట్గా అంటే సపరేట్గా సేమ్ క్లాక్సే కానీ సపరేట్గా జనరేట్ అవుతున్నాయి. కాబట్టి మనకు ఈ టీఎక్స్డి లైన్, ఆర్ఎక్స్డి లైన్ 2 కూడా ఫ్రీ ఉంటాయి. ఇక్కడ ఫుల్ డూప్లెక్స్ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. సో ఇది అసింక్రనస్ కమ్యూనికేషన్. అసింక్రనస్ కమ్యూనికేషన్ అంటే 2 క్రిస్టల్ ఆసిలేటర్ వర్క్ చేస్తున్నాయి కాబట్టి వేరే క్లాక్స్ జనరేట్ చేస్తాయని అర్థం కాదు. ఓకే, క్లాక్ స్పీడ్ సింక్రనస్లో అసింక్రనస్లో సేమే కానీ క్లాక్ జనరేట్ చేసే సర్క్యూట్స్ వేరే. సింక్రనస్లో ఒకటే ఏదైతే ట్రాన్స్మిటర్ దగ్గర ఉంటుందో ఆ క్రిస్టల్ ఆసిలేటర్ని మాత్రమే క్లాక్ని జనరేట్ చేస్తుంది. అసింక్రనస్లో 2 ఓకే, ట్రాన్స్మిటర్ దగ్గర ఉండే క్రిస్టల్ ఆసిలేటరు, రిసీవర్ దగ్గర ఉండే క్రిస్టల్ ఆసిలేటరు 2 క్లాక్ని జనరేట్ చేస్తాయి. కానీ క్లాక్ స్పీడ్ మాత్రం రెండిట్లో ఒకటే ఉండాలి. అట్లున్నప్పుడు మాత్రమే సక్సెస్ఫుల్ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. ఇది సింక్రనస్ అండ్ అసింక్రనస్ కమ్యూనికేషన్.